కడపలో అమరావతి రాజధాని అంశంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. కమిషన్ల కోసమే అమరావతి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ యువజన నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, డాక్టర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జున రెడ్డి సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అమరావతిని స్వయం సమృద్ధి నగరంగా చూపిస్తూ భారీ ఖర్చులు ప్రజలపై మోపుతున్నారని అన్నారు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ 2014 ముందు బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని విడదీయడం జరిగింది. ఆ విడదీసే టైంలో ఆ రోజు పార్లమెంట్లో కరెంటు తీసి మరీ విడదీయడం జరిగింది. దాని తర్వాత సర్లే పోనీలే వాళ్ళు జరిగినటువంటి పరిణామాలన్నీ అంటే ఆంధ్ర రాష్ట్రం ఇబ్బంది పడిన తీరు, హైదరాబాద్ నుంచి విడిపోవడం వల్ల వచ్చిన నష్టాలన్నింటినీ గ్రహించి అప్పుడు ఒక శివరామకృష్ణన్ కమిటీ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసమంటే మళ్ళీ ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కి రాకూడదు, ఫ్యూచర్లో భావితరాల వాళ్ళందరూ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఆ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సర్లే ఏదో మంచి పనే చేసినారు, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని చేసినారని చెప్పి అందరూ హ్యాపీగానే ఫీల్ అయినారు ఆంధ్రప్రదేశ్ మొత్తం. సో ఆ శివరామకృష్ణ కమిటీ వాళ్ళు మొత్తం ఆ రాష్ట్రం అంతా పర్యటించి ఏ ఏ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి ఉంది, ఏవి వెనకబడిన ప్రాంతాలు, అక్కడ ఉన్నటువంటి లీడర్లను కానీ స్టేక్ హోల్డర్స్ కానీ అందరినీ చర్చలు జరిపి వాళ్ళు దాదాపు 1 సంవత్సరం పాటు అన్నీ గ్రహించి ఒక రిపోర్ట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో పొందుపరిచినటువంటి ప్రధాన అంశాలు అంటే మొత్తం వాళ్ళు 187 పేజీలకు సంబంధించినటువంటి నివేదిక సమర్పించడం జరిగింది. అవన్నిటినీ వదిలేసి కేవలం ఒక రాజధానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి విషయాలను మాత్రమే ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో మొదట శివరామకృష్ణన్ కమిటీ రికమెండ్ చేసినటువంటిది ఏంటంటే ఫస్టే అవాయిడ్ మెగా సిటీ, అంటే ఒక సూపర్ సిటీ అనేటువంటిది దాన్ని కాన్సెప్ట్ని పక్కన పెట్టండి. ఆల్రెడీ హైదరాబాద్లో ఆ విధంగా అంటే యావత్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ధనాన్ని అంతా ఒక చోట కాన్సన్ట్రేట్ చేయడం వల్లనే ఈ ఫలితాలు ఈరోజు బైఫర్కేషన్ అనేది జరిగింది. సో మళ్ళీ ఇది ఫ్యూచర్లో జరగకుండా ఉండాలంటే ఆ పద్ధతినే మానుకోండి, అంటే అవాయిడ్ సూపర్ సిటీ, అంటే సూపర్ సిటీ అనే కాన్సెప్టే వద్దు అని ఫస్ట్ రికమెండేషనే అది. దాని తర్వాత డీసెంట్రలైజేషన్, అంటే అభివృద్ధి అనేటువంటిది వికేంద్రీకరణ, ఒక ప్రాంతానికి అభివృద్ధి ఉండకూడదు. రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు అడ్మినిస్ట్రేటివ్ కానీ, లెజిస్లేచర్ కానీ, దాని తర్వాత ఈ జ్యుడిషియరీ కానీ డిస్ట్రిబ్యూట్ చేసి అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధికి తోడ్పడండి, అది సెకండ్ రికమెండేషన్. దాని తర్వాత మూడోది అవాయిడ్ ఫర్టైల్ ల్యాండ్స్, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి భూములను పక్కన పెట్టండి. ఎందుకంటే అవే మనకు జీవనాధారమైన భూములనే క్యాపిటల్ సిటీ కట్టుకుంటే రేపు వ్యవసాయానికి ఎంత ఇబ్బంది ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ రిస్క్, అంటే ఇంత గ్రీనరీ లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి గ్రీనరీ అంతా తొలగిస్తే వర్షాలు ఎలా పడతాయి? అది ఒక ప్రకృతి విపత్తు అవుతుంది తప్ప క్యాపిటల్ సిటీని కట్టుకొని విపత్తుని కొని పెట్టుకోవడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అనేది. అందుకే అవాయిడ్ ఫర్టైల్ ల్యాండ్స్. దాని తర్వాత నెక్స్ట్ ఏం చెప్పినారు, చూస్ ఆల్టర్నేటివ్ లొకేషన్స్ అంటే గవర్నమెంట్కి ఎక్కడ ఎక్కువ భూములు ఉన్నాయి గవర్నమెంట్కి సంబంధించి, అదేవిధంగా తక్కువగా ఉన్నటువంటి ఫర్టైల్ ల్యాండ్స్ అవి వాళ్ళు సూచించిన ఏరియాలు వచ్చేసి న్యూజివీడ్ ఒక ఏరియా, దోనకొండ ఒక ఏరియా, ఇలాంటి ఏరియాల్లో ఆల్టర్నేటివ్ లొకేషన్స్ చూపించడం జరిగింది. తర్వాత వచ్చేసి ఫైనాన్షియల్ కాషన్ ఇచ్చినారనమాట. అంటే ఇట్లా సూపర్ సిటీ అనే కాన్సెప్ట్ తీసుకొని పోతే దానికి అవసరమయ్యే ఖర్చు ఎంత, లక్షల కోట్ల అప్పు చేసుకుంటే ఆల్రెడీ బైఫర్కేషన్ అయ్యి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రమే ఉంది. ఇంత అప్పులు చేస్తే రేపు భావితరాల మీద పడే ఈ అప్పులన్నీ ఎవరు తీరుస్తారు? భావితరాలు ఎంత వెనకబడతాయి మిగతా ప్రాంతాలు? అందుకే ఫైనాన్షియల్ కాషన్ కూడా, అంటే చూసి ఖర్చు పెట్టండి. ఇంత మెగా సిటీ అనే కాన్సెప్ట్ పోతే మీరు ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, తర్వాత రాష్ట్రం అంతా ఇబ్బంది పాలవుతుంది అనేటువంటిది ఒక సజెషన్. దాని తర్వాత వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీస్ని కన్సిడర్ చేసుకోమని చెప్పినారనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీస్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒక వంతు వరకు డెవలప్మెంట్ ఉన్నటువంటి వైజాగ్ కానీ, విజయవాడ కానీ, తిరుపతి, కర్నూలు ఇలాంటి ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పిందనమాట.
ఇంకా తర్వాత ఇంకా 7వ పాయింట్కి నాకు వస్తే మల్టీ నోడల్ డెవలప్మెంటల్ క్యారిడార్స్. మల్టీ నోడల్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి డిస్కషన్ దాని గురించే. అంటే ఇప్పుడు ఢిల్లీ ఎన్సీఆర్ తరహాలో నేషనల్ క్యాపిటల్ రీజన్ సంబంధించి న్యూఢిల్లీ, నోయిడా, గర్గావ్, గజియాబాద్, ఫరీదాబాద్ ఇలాంటి డెవలప్మెంటల్ క్యారిడార్ ఏ విధంగా అలాంటి క్యారిడార్స్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోండి, ఒక రీజనల్ హబ్ని ఏర్పాటు చేయండి, దానివల్ల డెవలప్మెంట్ అనేటువంటిది ఈజీగా ఉంటుంది అని ఇలాంటి సూచనలు శివరామకృష్ణన్ కమిటీ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి క్యాపిటల్కి సంబంధించి వాళ్ళు పొందుపరిచినటువంటి నివేదికలో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇవి. ఇందులో ఏ ఒక్క పాయింట్ అయినా మన చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతూ ఉన్నారా? ఒక్కటంటే ఒక్కటన్నా వాళ్ళు ఒక నివేదిక కనీసం వీళ్ళు చెప్పి ఈయన ఫాలో అవ్వట్లేదు. అది కమిటీ ఏర్పాటైంది సెంట్రల్ గవర్నమెంట్ వారి ఆధీనంలో. కనీసం ఆ సెంట్రల్ గవర్నమెంట్ వారైనా కూడా దీని గురించి ఏమన్నా ఆలోచిస్తూ ఉన్నారా? ఒక కమిటీ వేసినామే, ఆ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చిందే. ఇప్పుడు మళ్ళీ ఏదో నిన్న పార్లమెంట్లో ఆయన తేజస్వి సూర్య బెంగళూరు సంబంధించిన బీజేపీ ఎంపీ ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆంధ్రప్రదేశ్ని అప్పట్లో కాంగ్రెస్ పాకిస్తాన్ ఇండియా తరహాలో విభజన చేసింది అని అంటున్నాడు. అంటే దానికి సపోర్ట్ చేసింది వీళ్ళే కదా, పాకిస్తాన్ ఇండియా తరహాలో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందని చెప్తా ఉన్నాడు. అప్పుడు మోడీ గారే కదా తల్లిని చంపి బిడ్డను ఇచ్చిన పక్కన పెట్టినారని చెప్పి అనింది. అంటే వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు, తల్లిని చంపి బిడ్డను వేరు చేసినారని చూస్తూ ఉన్నారు. కానీ దానికి సంబంధించిన నివారణ చర్యలు ఏం తీసుకున్నారు? వీళ్ళ గవర్నమెంట్ దాని తర్వాత వచ్చి ఇప్పటి వరకు 12 సంవత్సరాలు అయింది బీజేపీ గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్కి సంబంధించి ఎంతవరకు గ్రాంట్లు ఇచ్చినారు? వీళ్ళు ఏమాత్రం గ్రాంట్లు ఇవ్వలేదు, ఏమో అప్పులు తెచ్చుకోవడానికి దారి చూపిస్తూ ఉన్నారు. కనీసం అరే ఆల్రెడీ మనం వేసిన కమిటీనే ఈ విధంగా సిఫారసు చేసిన రికమెండేషన్ ఇచ్చింది, రాష్ట్రంలో డీసెంట్రలైజేషన్ జరగాలి అని చెప్పి అప్పుడు వాళ్ళు వేసిన కమిటీనే రికమెండ్ చేస్తా అంటే ఆ రికమెండేషన్స్నే వీళ్ళు ఫాలో కాకుండా ఉంటే ఇంకా దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు? వాళ్ళు వేసిన కమిటీ ఇచ్చిన రికమెండేషన్సే కదా అవి. ఎంతసేపు వీళ్ళకు రాష్ట్ర అభివృద్ధి ప్రజా శ్రేయస్సు కావాలి, వీళ్ళకి కావాల్సింది పొలిటికల్ గెయిన్స్, రాజకీయ లాభం, నీకేంటి నాకేంటి అంతే తప్ప రాష్ట్రానికి సంబంధించి ఒక క్యాపిటల్ సిటీకి సంబంధించి కానీ ప్రజల రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ ఎలాంటి చిత్తశుద్ధి సెంట్రల్ గవర్నమెంట్కు లేదు, అప్పట్లో ఉన్నటువంటి రాష్ట్ర గవర్నమెంట్ కూడా లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు మొదట ప్లాన్ ఏ కింద డీసెంట్రలైజేషన్ అని చెప్పి అప్పట్లో జ్యుడిషియరీ కింద కర్నూలు రాజధాని, లెజిస్లేచర్ కింద అమరావతి, అడ్మినిస్ట్రేటివ్ కింద అంతా వైజాగ్ని చెప్పి ఒక రాజధాని ప్రతిపాదన తేవడం జరిగింది. దానికి ఏమన్నా ఒప్పుకున్నారా? అది మొదలుపెట్టినప్పటి నుంచి అడ్డుపుల్లలు వేయడమే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడ్డుపుల్లలు వేయడమే, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దానికి తగినట్టే వాళ్ళు బిహేవ్ చేయడమే. సరే మీకు వైజాగ్ రాజధాని ఉండడం ఇష్టంలే, కర్నూలు రాయలసీమ వెనుకబడిన రాయలసీమ కర్నూలు ప్రాంతం డెవలప్ కావడం మీకు ఇష్టంలే. సరే ఇప్పుడు ప్లాన్ బి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు సూచించడం జరిగింది. కనీసం ఆ ప్లాన్ బి కన్నా మీరు ఒప్పుకొని రాష్ట్రానికి అభివృద్ధికి తోడ్పడతారంటే అదిలే. పోయి కామెంట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి కామెంట్లు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? 3 ముక్కలాట అంట. 3 ముక్కలాట ఆడింది ఎవరు? సపోజ్ ఒక కుటుంబమే ఉంది, ఆ కుటుంబంలో 3 కొడుకులు ఉన్నారు. 3 కొడుకులు సమానంగా అందరికీ ఈక్వల్గా చూసుకుంటే అందరూ అన్యోన్యంగా ఉంటారు, అందరూ ప్రేమతో కలిసిమెలిసి ఉంటారు. అట్లా కాదని చెప్పి ఒక కొడుకే బాగా చదివించడము, ఒక కొడుకునే బాగా అన్నీ కొనిపించడము, ఒక కొడుకునే ప్రేమగా చూసుకోవడం జరిగితే ఏమవుతుంది? మిగతా 2 కొడుకుల్లో జలస్ వస్తుంది, మమ్మల్ని తక్కువ చూస్తున్నారు అనేటువంటి బాధ కలుగుతుంది. తీవ్రంగా ఒక రెవల్యూషన్ వచ్చేస్తుంది, మా ఆస్తులు మాకు పంచేయండి, మేము పక్కకు పోతాం, మేము కలిసి ఉండలేం అనే అభిప్రాయం వస్తుంది. ఇప్పుడు ఆ ఆట ఆడేది ఎవరు? చంద్రబాబు నాయుడా జగన్మోహన్ రెడ్డా? 3 ముక్కల ఆట ఆడేది చంద్రబాబు నాయుడు. నువ్వు ఒకరినే చూస్తున్నావు, ఒకరినికే అన్ని లబ్ధి జరిగేటట్టు చేస్తావు అన్నప్పుడు మిగతా 2లో ఎందుకు వాళ్ళు సహకరిస్తారు? డీసెంట్రలైజేషన్ అనేటువంటిది 3 ముక్కలు అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక ఆలోచన. 3 ముక్కల ఆట ఆడేది మీరు, అది మీకు తెలియట్లా. మీరేదో 3 రాజధానుల కాన్సెప్ట్ అని చెప్పి ఏదో సెటర్ వేయడం కాదు. ఇంకా అంతెందుకు, మా షర్మిలక్క అందరినీ అనడం ఎందుకు, ముందు షర్మిలక్కతోనే స్టార్ట్ చేద్దాం. మా రాజన్న బిడ్డ, జగనన్న సోదరి అని కూడా లేకుండా మావిగన్ గురించి ఆమె ఏదో చెప్పడం జరిగింది. ఇమ్మెచ్యూర్ సెటైర్స్ అనమాట ఇవన్నీ.
ఆ, ఈమె బిహేవియర్ చూస్తా అంటే ఒక సినిమా గుర్తొచ్చింది నాకు మొన్ననే. రోబో సినిమా అనమాట. రోబో అప్పుడు శంకర్ గారు తీసినటువంటి సినిమా, రజనీకాంత్ గారు ప్రధాన పాత్ర అందులో వశీకరణ్ అనే పాత్రలో రజనీకాంత్ గారు ఉంటారు. మంచి సైంటిస్టు, మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. సో ఒక రోబోని అయితే తయారు చేయడం జరుగుతుంది. ఆ రోబో వచ్చేసి అందరికీ సహాయం చేస్తూ ఉంటుంది, అందరితో పాలు పంచుకొని అందరికీ అన్ని కార్యక్రమాల్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో దానికి సరే ఆ రోబోకి కొంచెం ఎమోషన్స్, లవ్ తక్కువగా ఉంటుందని చెప్పి దానికి ఎమోషన్స్, లవ్ కూడా జోడిద్దామని చెప్పి కొంచెం సాఫ్ట్వేర్లో మార్పులు చేసి దాన్ని లవ్ ఎమోషన్స్ కూడా తెప్పిస్తాడు. ఆ లవ్ ఎమోషన్స్తో వశీకరణ్ భార్యనే ఆ రోబో ప్రేమించడం కూడా జరుగుతూ ఉంది. దాని తర్వాత అదే సినిమాలో ఇంకొక విలన్ ఉంటాడనమాట, బోహ్రా. చంద్ర కాదు, బోహ్రా. చంద్ర అనుకున్నారు, బోహ్రా. ఆ విలన్ పేరు చంద్ర, బోహ్రా. ఆయన కూడా ఒక సైంటిస్ట్. ఆయన ఏంటంటే అన్ని కాపీ కొట్టి రోబోలు తయారు చేస్తూ ఉంటాడు. ఆయనకంటూ ఒక సొంత ఆలోచన ఏముండదు. సో ఈయన కాపీ కొట్టి చేసిన రోబో ఏమవుతుంది, ఏం పాపులారిటీ రాదు. దానివల్ల ఎక్కడ పోయినా కూడా ఈయనకు నెగిటివిటీ వస్తూ ఉంటుంది. సో ఈయన ఏం చేస్తాడంటే ఈ చిట్టి, అదే మన వశీకరణకు సంబంధించిన రోబో పేరు చిట్టి అనమాట. ఆ చిట్టి రోబోకి విషాన్ని ఎక్కిస్తాడనమాట. అంటే సాఫ్ట్వేర్ అంతా పాయిజనస్ సాఫ్ట్వేర్ని ఎక్కిచ్చేస్తాడు ఆ రోబోకి. అప్పుడు అది చిట్టి 2.0 అయిపోతుంది అనమాట. చిట్టి 2.0 అయిపోయి ఏం చేస్తుందంటే ఇంకా అంతా వినాశనమే మొత్తం. రోబో ఆ వశీకరణ, ఆ ఓనర్ చెప్పే మాట వినదు, అందరినీ నాశనం చేయడము, నష్టాన్ని చేకూర్చడము, ప్రజలకంతా ఇబ్బంది చేయడము. అలాంటి భావజాలంతోనే ఈరోజు మా షర్మిలక్క చిట్టి 2.0 అవతారం ఎత్తింది. చిట్టి 2.0 అవతారం ఎత్తి ఆ పాయిజనస్ సాఫ్ట్వేర్ ఎక్కించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కించినటువంటి ఆ విషయాన్ని ప్రజల మీద, సొంత అన్న అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు తన విషయాన్ని కక్కుతూ ఉంది. మేము ఇచ్చేది సలహా ఒకటే, మీరు ఇన్ని రోజులు రాజన్న బిడ్డగా ఉన్నారు కాబట్టే మీకు ఈ మర్యాద, జగనన్న సోదరిగా ఉన్నారు కాబట్టే మీకు ఆ మర్యాదగా ఉంది. ఇప్పటికైనా మీరు ఆలోచించండి. మీరు ఏం అడుగులు వేస్తున్నారో, మీ రాజకీయం అడుగు ఎటువైపు వెళ్తుందో మీరు కూర్చొని బాగా ఆలోచన చేయండి. మీ హోదా, మీ హుందా పెరుగుతూ ఉందా, తగ్గుతూ ఉందా అనేది ఒకసారి ఒక సర్వే చేయించుకోండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసు ఉంటే అది వేరే రకంగా తీర్చుకోండి, కానీ ఈ విధంగా రాష్ట్రానికి వినాశనానికి తోడ్పడే చంద్రబాబు నాయుడికి సహకరించడం అనేటువంటిది మేము ఏమాత్రం ఒప్పుకోనటువంటి విషయం. ఇంకా తర్వాత విషయానికి వస్తే ఇంకొక ఆయన అత్యంత మేధావి అనమాట. ఈయన జయప్రకాష్ నారాయణ. ఈయన వచ్చేసి అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్ర ఉద్యమం జరిగే టైంలో ఈయన డీసెంట్రలైజేషన్ గురించి చాలా బాగా మాట్లాడినాడు. అందరినీ బాగా ఆంధ్రప్రదేశ్లో అందరూ చాలా అప్రిషియేట్ చేశారు ఈయన మాట్లాడిన తీరు. అంటే డీసెంట్రలైజేషన్ జరగాలి, ఒకే ప్రాంతంలో రాజధాని ఉండకూడదు, డెవలప్మెంట్ అంతా కాన్సన్ట్రేట్ అవ్వకూడదు అని చెప్పి ఆయన ఇచ్చిన ఉపన్యాసానికి అందరూ ముగ్ధులైనారు అప్పట్లో. విజిల్ పార్టీ పెట్టుకొని విజిల్ వేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. పాపం ఆయన విజిల్ని ఎవరు వినడంలే. సరే ఇదేదో నాకు వర్కౌట్ అయ్యట్లేదు అని చెప్పి ఆ విజిల్ని చంద్రబాబు నాయుడు గారి చేతికి ఇచ్చినాడు. విజిల్ నా పని అయిపోయింది, నేను ఇంకా జయప్రకాష్ నారాయణ కాదు, జేటీడీపీ సంబంధించిన కార్యకర్తను, మీరు ఎప్పుడన్నా అవసరం వస్తే ఆ విజిల్ని ఊదండి, నేను వచ్చి మొరుగుతాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఆ విజిల్ని అందజేయడం జరిగింది. ఆ అవసరం వచ్చినప్పుడు ఆయన విజిల్ ఊతుంటాడు, ఈయన వచ్చి మొరుగుతూ ఉంటాడు అనమాట. జైటీడీపీ అని చెప్పి ఆయన ఏం చెప్తే అది తానా అంటే తందానా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఉపరాష్ట్రపతి, ఇందాక మన సోదరుడు నాగేంద్ర చెప్పినట్టు ఆయన ఉపరాష్ట్రపతి గారు అప్పట్లో ఆయన కన్సర్న్లోనే జరిగిందంతా, బైఫర్కేషన్ అంతా. అప్పట్లో స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని చెప్పి ఈయనే ఆడ మాట్లాడిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. అప్పుడు మాట్లాడి తర్వాత ఈ 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నాడు, ఈయన ఉపరాష్ట్రపతిగా ఉన్నాడు. ఏ రోజు ఒక మాట అడిగిన పాపాన పోయినాడు. మా ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్కి కానీ ఏమన్నా గ్రాంట్స్ ఇవ్వండి, దానికి సపోర్ట్ చేయండి అని. ఎంతసేపు ఈయన ఉపరాష్ట్రపతి పోస్ట్ ఏడపోతుందో, నాకు ఏరో అని చెప్పే ఉద్దేశం తప్ప ఏ రోజు ఆయన రాష్ట్రం గురించి మాట్లాడిన పాపాన పోయినాడు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని ఏదైనా చేస్తే దాన్ని మాత్రం రెడీగా ఉంటాడు వచ్చి. అప్పుడు ఇంగ్లీష్ మీడియం అన్ని స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెడతాంటే వద్దు, తెలుగు భాషను మీరు వెనకడుగు వేయొద్దు, తెలుగు భాషను తొక్కొద్దు అని చెప్పి అప్పుడు వచ్చి మాట్లాడతాడు. మొన్నటికి మొన్న
సాక్షి కార్యాలయాల మీద నిప్పు వేసి దాడులు జరుగుతూ ఉంటే కనీసం ఒక మెసేజ్ కూడా లేదు, ఒక మాట లేదు. ఒక గబ్బు మాట మాట్లాడిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతూ ఉంటే వచ్చి మొన్న ఏమంటాడు, పత్రికా స్వేచ్ఛని మీరు ఆపొద్దండి, ఆంధ్రజ్యోతి పైన దాడులు తగదు అంటే. ఎవడు చేసినాడు దాడి ఆంధ్రజ్యోతి మీద? నిరసన తెలుపుకోవడం కూడా దాడి అవుతుందా? ఈయన వచ్చి ఇప్పుడు మళ్ళా వచ్చి చిలక పలుకులు పలుకుతూ ఉన్నాడు. అమరావతి రాజధాని వేరేది. వీళ్ళంతా ఏం లేదు, ఒక గుంపు మేస్త్రి కింద పనిచేస్తూ ఉన్నారు. ఆ గుంపు మేస్త్రి కింద పని చేయకపోతే ఏమవుతుందంటే వీళ్ళకి జీతాలు రావు. మీరు సరిగా పని చేయట్లే, నేను జీతాలు ఇవ్వనని చెప్పి చెప్తాడు. అందరూ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ పెట్టుకొని నీకింత నాకింత అని చెప్పి పంచుకున్నారు. ఆ రియల్ ఎస్టేట్ వెంచర్కి ఏడ ప్రాబ్లం వస్తుందో అని చెప్పి ఇలాంటివి వచ్చినప్పుడల్లా ఒక గుంపు దిగుతారనమాట. ఆ గుంపు అందరికీ భాగాల్లో షేర్లు ఉంటాయి. వాళ్ళకి రాష్ట్రం అవసరం లే, ప్రజలు అవసరం లే, ఏమీ లే. వాళ్ళ సొంత ఎజెండా వచ్చేసి వాళ్ళు ఎదగాల, వాళ్ళ పార్టీ బాగుపడాలి. అంతకుమించి వాళ్ళకున్న ఎజెండా ఏది లేదు. ఇప్పటికైనా కూడా ఆ శివరామకృష్ణ కమిటీ వేసినటువంటి ఆ సిఫార్సులో పక్కాగా ఫాలో అయిన వ్యక్తి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రజల శ్రేయస్సు, ఆంధ్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొనే ఆ విధమైనటువంటి అడుగులు వేయడం జరిగింది. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసు ఉంటే వేరే రకంగా తీసుకోండి, కానీ ఆయన చెప్పిన విధానాలకు మీరు వ్యతిరేకిస్తే రేపు చెడ్డయ్యేది మీరే. ఎందుకంటే ఆయన ప్రజల మంచి కోరే మనిషి కాబట్టి ఆ మంచిని వ్యతిరేకిస్తే మీరు చెడ్డవుతారు. ప్రజల్లో ఆల్రెడీ వ్యతిరేకత మొదలైంది. ప్రజల వ్యతిరేకత మాకు సంబంధం లేదనుకుంటారా? ఈవీఎంలు మా పక్కన ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ మా పక్కన ఉందనే ధీమాతో ఉన్నారేమో. అది ఎల్లకాలం సాగదు. అది దృష్టిలో పెట్టుకొని పాలన సాగించండి. నమస్కారం.